ఉమ్మడి ఆదిలాబాద్లో విచిత్ర రాజకీయం నడుస్తుందా? హస్తం పార్టీ నేతలు సొంతం పార్టీ నేతలను పక్కన పెట్టి పక్క పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారా? కాంగ్రెస్ నేతల కంటే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకు హస్తం పెద్దలు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు? నేరుగా ముఖ్యమంత్రితోనే యాక్సెస్ ఉండటంతో ఇన్ఛార్జి మంత్రి ఏం చేయలేకపోతున్నారా? ఇంతకీ ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. మామూలుగా ఏ నియోజకవర్గంలో అయినా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ మాత్రం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందట. సొంత పార్టీ నేతలను కాదని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకే అన్ని పనులు చేస్తున్నారట. దీంతో హస్తం పార్టీ నేతలు లబోదిబోమంటున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్లో ముఖ్యంగా 3 బీజేపీ ఎమ్మెల్యేలకు 1 ఎంపీకి హస్తం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందట. బీజేపీ ఎమ్మెల్యేలు తరచూ మంత్రులతో పాటు సందర్భం వచ్చినప్పుడు సీఎంని కలుస్తూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారట. దీంతో మా సంగతి ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. బీజేపీ ఎమ్మెల్యేలపై పోరాడుతున్న మమ్మల్ని కాదని డైరెక్ట్గా వారికే పనులు చేస్తే తాము రాజకీయంగా నిలదొక్కునేదెలా అని ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రశ్నిస్తున్నారట హస్తం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేతలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి పాయల్ శంకర్ ఉన్నాడు. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంది శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. పార్టీలో కంది శ్రీనివాసరెడ్డి యాక్టివ్గా ఉన్నప్పటికీ పార్టీ ముఖ్య నేతలు పాయల్ శంకర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారట. తమ నియోజకవర్గంలో ఏదైనా పని చేయాలని అడిగితే చేయని పార్టీ పెద్దలు బీజేపీ ఎమ్మెల్యేకు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కంది శ్రీనివాసరెడ్డి. సిర్పూర్ కాగజ్ నగర్లోనూ హస్తం నేతలు పొలిటికల్ అస్వస్థతకు గురవుతున్నారట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన దండే విఠల్ సిర్పూర్ కాగజ్ నగర్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. కానీ ఇక్కడ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ కే హస్తం పార్టీ ముఖ్య నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారట. నిర్మల్ కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి ఉందట. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన అనుభవం, ముఖ్య నాయకులతో ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గ పనులన్నీ తన కనుసన్నల్లోనే చేయించుకుంటున్నారట మహేశ్వర్ రెడ్డి. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిన శ్రీహరిరావు పార్టీ తీరుపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ కు కాంగ్రెస్ లో మంచి ప్రాధాన్యత ఉందట. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు నేరుగా ముఖ్యమంత్రిని కాంటాక్ట్ అవుతున్నారట. అంతేకాదు స్థానికంగా పనులు జరగకపోతే సీఎంతో మాట్లాడతామని బహిరంగంగా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించడం ఒకటైతే, జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రులు సైతం బీజేపీ ఎమ్మెల్యేలకే ఇంపార్టెన్స్ ఇవ్వటం కాంగ్రెస్ నేతల మనుగడకే ప్రమాదంగా మారిందట. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో పోరాటం ఎలా అని హస్తం పెద్దలకు తమ ఆవేదనను తెలియజేస్తున్నారట కాంగ్రెస్ నేతలు. మొత్తంగా ఆదిలాబాద్ రాజకీయం చూసి ఇది కూడా కాంగ్రెస్ అసలు రాజకీయం అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.